నమస్తే. సాప్నెట్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. పిల్లలు బాగున్నారా? ఈరోజు నేను మీకు 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో అర్థశాస్త్రానికి సంబంధించి ఒక పాఠాన్ని చెప్తానమాట. పిల్లలు పొద్దున్న ఫస్ట్ బెల్ అయ్యేసరికి టైంకి అందరూ స్కూల్కి వచ్చేస్తారు. ఎందుకంటే మీరు గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. వచ్చేసిన తర్వాత 2 పీరియడ్లు అవుతాయి. ఫస్ట్ పీరియడ్ అవుతుంది, సెకండ్ పీరియడ్ అవుతుంది. వెంటనే మీకు అందరికీ షార్ట్ ఇంటర్వెల్ వస్తుంది. షార్ట్ ఇంటర్వెల్ రాగానే పిల్లలందరూ ఏం చేస్తారు? చక్క బిలబిలగా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి అక్కడ ఉన్న ఒక బండి దగ్గరికి వెళ్తారు. జామకాయలను, తేగలను, బిస్కెట్లు, చాక్లెట్లు ఏదో ఒకటి, లేకపోతే పెన్ను, పెన్సిల్ ఏదో ఒకటి కొనుక్కునేందుకు బయటకు వస్తారు. మరి ఆ బండి వాడి దగ్గరికి వెళ్ళి ఓ జామకాయ అంటే ఇచ్చేస్తాడా? లేకపోతే ఒక బిస్కెట్ ఇవ్వు, ఓ చాక్లెట్ ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరు. వెంటనే ఏమని అడుగుతాడు? డబ్బులేవి అంటారు. అంటే మీరు డబ్బులు ఇస్తేనే మీకు వస్తువులు అనేవి వస్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే మార్కెట్లో మనం ఏ వస్తువులని కొనుక్కోలేము. ఈ విషయాన్ని మర్చిపోకండి. మీరే కాదు, చూడండి ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారో వీళ్ళు కూడా మీలాగానే డబ్బులు ఇచ్చి చాలా వస్తువుల్ని కొనుక్కుంటున్నారు. ఒక్కసారి వీళ్ళందరినీ చూడండి. ఇదిగో మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటున్నారు. కూరగాయలు కొనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అదిగో చేపలు కొంటున్నారు, కొంతమంది సరుకులు కొనుక్కుంటున్నారు. పర్సులోంచి ఏం తీస్తున్నారు? డబ్బులు తీస్తున్నారు అన్నమాట. అంటే డబ్బులు లేకుండా మార్కెట్లో మనము ఏ వస్తువులని కొనుక్కోలేము. అంటే మార్కెట్లో వస్తువులను కొనుక్కోవాలంటే తప్పనిసరిగా మనకి ఏముండాలి? డబ్బులు ఉండాలన్నమాట. సో ఎవరికైనా సరే మార్కెట్లో డబ్బులు ఉంటేనే మనము వస్తువులు అనే వాటిని కొనగలము. ఒక్కసారి మనకి డౌట్ వస్తుంది, ఇప్పుడైతే డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎలా వస్తువులు కొనుక్కునేవారు? కరెక్ట్ ఆలోచన అన్నమాట. ఈ డబ్బులు లేనప్పుడు ఎలా ఉండేదో తెలుసా? ప్రాచీన కాలంలో వస్తువుల బదులు వస్తువులు ఇచ్చి కొనుక్కునేవారు. వస్తువుల బదులు వస్తువులు అనుకుంటున్నారా? సపోజ్ నేను గోధుమలు పండించాను, ఇంకొకళ్ళు బియ్యం పండించారు. నేను గోధుమలు ఇచ్చి వాళ్ళ దగ్గర బియ్యం తీసుకుంటున్నాను. అలా కందిపప్పు కావాలి నాకు, లేకపోతే బట్టలు కావాలి. అలా నేను నా దగ్గర ఉన్న గోధుమలను ఇచ్చి నాకు కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని. దీనిని ఏమంటారో తెలుసా? వస్తు మార్పిడి విధానము అని అంటారు. అంటే బార్టర్ సిస్టమ్ అని ఇంగ్లీష్లో అంటారన్నమాట. ఇలా వస్తువులు ఇచ్చి వస్తువులు కొనుక్కోవటం. పిల్లలు దీని మూలంగా చాలా ఇబ్బందులు వచ్చాయి తెలుసా? ఏ వస్తువుకి ఎంత ఇవ్వాలి? సపోజ్ నాకు 4 కిలోల కందిపప్పు కావాలి, దీనికి గోధుమలు ఎన్ని ఇవ్వాలి? 4 కిలోలకి 4 కిలోలు సమానం అవుతుందా? సపోజ్ నాకు బట్టలు కావాలి, ఎన్ని కిలోలు గోధుమలు ఇస్తే ఎంత బట్ట ఇవ్వాలి? ఇలాంటి రకరకాలైన సమస్యలు అనేవి వచ్చాయి ఈ వస్తు మార్పిడి విధానం మూలంగా. దాంతో మధ్యయుగం వచ్చేసరికి రాజులు ఏం చేశారు అంటే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాల్ని ముద్రించారన్నమాట. అంటే వస్తువులు బదులు వస్తువులు ఇవ్వటం బదులు ఈ బంగారు నాణ్యాలు విలువైనవి, అంటే ఆ వస్తువు విలువను నిర్ణయించడంలో ఇన్ని బంగారు నాణ్యాలు అయితే ఈ వస్తువా, ఇన్ని వెండి నాణ్యాలు అయితే ఈ వస్తువా, అలా నాణ్యాలు ఇచ్చి వస్తువుల్ని కొనుక్కుంటూ ఉండేవారు. బాగుంది కదా. ఆ తర్వాత ఏమైంది? జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈ జనాభా పెరిగిపోవటమే కాదు, ఈ బంగారము, వెండి, ఈ లోహాలు కూడా ఏమయ్యాయి? మార్కెట్లో దొరకటం ఇబ్బంది అయిందన్నమాట. కొరతగా ఉందన్నమాట. ఈ కొరత మూలంగా ఏమైందంటే చైనీయులు పేపర్ కరెన్సీని కనిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం చూసే ఇదిగో ఒక్కసారి చూడండి, ఇలాంటి నోట్లు, ఈ పేపర్ కరెన్సీ అంటే ఇది పేపర్తో తయారవుతుంది అన్నమాట. ఇలాంటి పేపర్ కరెన్సీని ఇప్పుడు మనము అమల్లోకి తీసుకొచ్చాం. పిల్లలు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకి, పేపర్ కరెన్సీని ఎవరు ముద్రేస్తారు అని ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నేను మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను అన్నమాట. మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్కి చెందిన ఒక రాజు ఉండేవారు. ఆయన పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఆ రోజుల్లో ఈ బంగారము, వెండి దొరక్కపోయేసరికి ఏం చేశారంటే రాగి నాణ్యాల్ని ముద్రించడం మొదలెట్టారండి. కానీ ఈయన ఒక్క విషయం మర్చిపోయాడు. ఏమిటో తెలుసా? అది ప్రభుత్వం మాత్రమే ముద్రించాలి అని పెట్టాల. దాంతో ప్రతి ఇంట్లో రాగి నాణ్యాలు ముద్రించేసుకున్నారు. దానితో మార్కెట్ అంతా రాగి నాణ్యాలు వచ్చేసి దానికి విలువ లేకుండా పోయిందన్నమాట. దానితో ఆయన తాను చేసిన తప్పిదాన్ని గుర్తించి ఇది ప్రభుత్వం మాత్రమే ముద్రించాలి అని గుర్తుపెట్టారన్నమాట.
ఖచ్చితమైన నిబంధన పెట్టారు. మరి ఆధునిక కాలంలో మనం ఇప్పుడు మన భారత ప్రభుత్వము మనం ఏం చేస్తున్నాము, కరెన్సీని అంటే పేపర్ కరెన్సీని ముద్రిస్తున్నాము. చిన్న చిన్న నాణ్యాలు అనేవి నికెల్, కోబాల్ట్ వీటితోటి మనం నాణ్యాలు తయారు చేసుకుంటున్నాం అన్నమాట. మరి ఈ నాణ్యాలు ఎవరు ముద్రిస్తారు మన భారతదేశంలో? ఒక్కసారి చూడండి, ఎవరు ముద్రిస్తారు మన భారతదేశంలో ఈ నాణ్యాలు? మన భారతదేశంలో కేంద్ర బ్యాంకు. ఎవరనుకుంటున్నారు? రిజర్వ్ బ్యాంక్. అక్కడ మీరు చూసేది రిజర్వ్ బ్యాంక్. ఈ మన భారతదేశంలో కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకు ఈ కరెన్సీని ముద్రిస్తుంది మాట. అర్థమైంది కదా పిల్లలు? రిజర్వ్ బ్యాంకు భారతదేశంలో ఈ కరెన్సీని ముద్రిస్తుంది మాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఏంటో తెలుసా? దీన్ని బ్యాంకులకు బ్యాంకు అంటారు. అంటే మొత్తం దేశంలో ఉండే అన్ని బ్యాంకులకు ఇది హెడ్, పెద్దది మాట. కాబట్టి దీన్ని ఏమంటారు? బ్యాంకులకు బ్యాంకు. పిల్లలు మర్చిపోకండి, పెన్ను తీసుకుని పేపర్ మీద చక్కగా పాయింట్లన్నీ రాసుకోండి మాట, ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఇంతేకాదు, ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఆశయం ఏంటో తెలుసా? ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరచుట. రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య ఆశయము ద్రవ్య విధానాన్ని రూపొందించి అమలుపరచుట. ద్రవ్య విధానము అంటే ఏమిటి? బంగారము, వెండి నిల్వలకు తగ్గట్టుగా మన ద్రవ్యం ఉందా లేదా, అలా కరెక్ట్ ద్రవ్య విధానాన్ని రూపొందించి దాన్ని అమలు చేయటమే మన రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధి మాట. ఈ కేంద్ర బ్యాంకుపై ఇతర బ్యాంకులు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు. బ్యాంకుల్లో మనకి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఈ కేంద్ర బ్యాంకుపై ఇతర బ్యాంకులు తమ కర్తవ్య నిర్వహణ కోసం ఆధారపడి ఉంటాయి. అంటే ఏమి చెయ్యాలి, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ బ్యాంకులకు ఎవరిస్తారో తెలుసా? ఈ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఇస్తారు. పిల్లలు గుర్తుంచుకోండి, కేంద్ర బ్యాంక్ అన్నా రిజర్వ్ బ్యాంక్ అన్నా ఒకటే. ఈ రిజర్వ్ బ్యాంకునే మనము కేంద్ర బ్యాంకు అని అంటామన్నమాట. ఈ కేంద్ర బ్యాంకు ఇతర బ్యాంకులు తమ కర్తవ్య నిర్వహణ కోసం ఆధారపడి ఉంటాయన్నమాట. ఇక్కడ రిజర్వ్ బ్యాంకు భారతదేశ ప్రభుత్వానికి చెంది ఉంటుంది. ఎవ్వరు ఈ రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెంది ఉంటుంది. ఇక్కడ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంకు. అక్కడ ఒక చిన్న గుర్తు కూడా ఉంది చూడండి, ఇలాంటి గుర్తు ఉన్నదే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని కేంద్ర బ్యాంకు అని మనము అంటామన్నమాట. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరిలో తెలుసా? దువ్వూరి సుబ్బారావు గారు. గుర్తుంచుకోండి పిల్లలు, రిజర్వ్ బ్యాంకు గవర్నరు దువ్వూరి సుబ్బారావు గారు. ఈయన ఈ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా చాలా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ బాధ్యతలు ఏమిటి అన్న విషయాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం అన్నమాట. ఇంకా రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం తరపున ఏం చేస్తుందో తెలుసా? వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలను క్రమబద్ధీకరించి పర్యవేక్షణ చేస్తుంది. అంటే ఒక రకంగా పోలీస్ డ్యూటీని చేస్తుంది అన్నమాట. అంటే ప్రభుత్వం తరపున వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వీటన్నిటి కార్యకలాపాలను క్రమబద్ధీకరించి ఒక పర్యవేక్షణలో ఉంచే అధికారం ఎవరికుందో తెలుసా? కేవలము రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది మాట. ఇంకా ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాము? రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్య విధులు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? భారతదేశంలో ద్రవ్య విధానాన్ని అమలు చేసేది రిజర్వ్ బ్యాంక్ అని తెలుసుకున్నారు. నెక్స్ట్, కరెన్సీని ముద్రించేది రిజర్వ్ బ్యాంక్ అని తెలుసుకున్నారు. ఈ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు అని తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం? రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధులు. ఏమి చేస్తుంది రిజర్వ్ బ్యాంకు? ఏమి చేస్తుందో తెలుసా? మొట్టమొదట రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్లు జారీ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఈ రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వ బ్యాంకు. ఇంతేకాదు, రిజర్వ్ బ్యాంకు ఇది బ్యాంకర్లకు బ్యాంకు. ఇంకా ఉన్నాయి, ఒక్కసారి మళ్ళా చెప్తా చూడండి. రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధులు: మొదటిది కరెన్సీ నోట్లు జారీ చేయుట, 2 ఇది ప్రభుత్వ బ్యాంకు, 3 ఇది బ్యాంకర్లకు బ్యాంకు, తర్వాత విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్తగా వ్యవహరించుట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్తగా వ్యవహరిస్తుంది. అంతేకాదు, ఇది రిజర్వ్ బ్యాంకు పరపతిని కూడా నియంత్రిస్తుంది. ఇంతేకాదు, వ్యవస్థాపక విధులను కూడా నిర్వహిస్తుంది. అంటే రిజర్వ్ బ్యాంకు 6 విధులను నిర్వహిస్తోంది. ఈ విధులను చక్కగా రాసుకోవాలి మాట పిల్లలు. మళ్ళా ఇంకొకసారి ఈ రిజర్వ్ బ్యాంకు యొక్క విధులను చెప్తా చూడండి. మొట్టమొదటిది కరెన్సీ నోట్లు జారీ చేయుట, 2వది ఇది ప్రభుత్వ బ్యాంకు, తర్వాత 3వది ఇది బ్యాంకర్ల బ్యాంకు. పిల్లలు రాసుకుంటున్నారు కదా? కరెన్సీ నోట్లు జారీ చేయుట, ప్రభుత్వ బ్యాంకు, బ్యాంకర్ల బ్యాంకు, విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్తగా వ్యవహరించుట.
తర్వాతది పరపతి నియంత్రణ వ్యవస్థాపక విధులు. ఇవి రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు. ఈ విధులు ఏమేంటో వరుసగా చూద్దాం. మొట్టమొదటిది ఏమనుకున్నాం? కరెన్సీ నోట్లు జారీ చేయుట. కరెన్సీ నోట్లు అంటే ఏమిటి? ఇందాక మీరు చూశారు కదా 100 రూపాయల నోట్లు. 100 రూపాయల నోట్లు ఒకటే అనుకుంటున్నారా? ఒక్కసారి ఇగో ఈ కరెన్సీ నోట్లు ఏమేంటి అన్నది మనం చూద్దాం. ఏమేమి కరెన్సీ నోట్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇట్లా చూడండి. ఇది 5 రూపాయల నోటు, తర్వాతది 10 రూపాయల నోటు, తర్వాత 20 రూపాయల నోటు, తర్వాతది 50 రూపాయల నోటు, తర్వాతది ఏమనుకుంటున్నారు? 100 రూపాయల నోటు, తర్వాతది 500 నోటు, తర్వాతది ఆఖరి పెద్ద నోటు 1000 నోటు. ఈ నోట్లన్నిటినీ ఎవరు జారీ చేస్తారనుకుంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. నిజమైన నోట్లు చూశారు. ఇప్పుడు చూడండి, బొమ్మలో నోట్లు చూడండి. 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, తర్వాత 500, 1000 రూపాయలు. ఈ నోట్లను జారీ చేసేది ఎవరనుకుంటున్నారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వ బ్యాంకు. ఈ విషయం మర్చిపోవద్దు. కరెన్సీ నోట్లను జారీ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇంతేకాదు, ఈ భారతదేశ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే కరెన్సీ నోట్లను జారీ చేసే హక్కు కలదు. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమని రాగి నాణ్యాలను తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం మాత్రమే జారీ చేయాలని ఆయన చెప్పలేదు. దాని మూలంగా మొత్తం రాజ్యం అంతా టంకశాలలాగా మారిపోయింది. కానీ మన భారతదేశంలో గుర్తుంచుకోండి, మనం తెలివైన వాళ్ళని జాగ్రత్తగా రూల్స్ రూపొందించుకుంటామాట. భారతదేశ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే కరెన్సీ నోట్లు జారీ చేసే హక్కు ఉంది, ఇంకెవ్వళ్ళకి లేదు. అదేంటి, దొంగ నోట్లను వింటున్నాం కదా అప్పుడప్పుడు అని మీకు ఒక డౌట్ రావచ్చు. వాటిని దొంగ నోట్లే అంటున్నాం చూడండి, అది నేరం మాట. ముందు దొంగ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఎలా గుర్తిస్తుంది అన్న విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. సో దొంగ నోట్లను ముద్రించడం అనేది నేరము. ఈ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే కరెన్సీ నోట్లను జారీ చేసే హక్కు ఉంది మాట. ఇంకా రూపాయి నోటు ఒక్కసారి చూడండి. రూపాయి నోటు అన్నది ఇవాళ రేపు మనం అందరం రూపాయి కాయిన్స్ మాత్రమే చూస్తున్నాం. ఇదేమిటి? రూపాయి నోటు. ఈ రూపాయి నోటు చాలా అంటే తక్కువగా ఉన్నాయన్నమాట. అన్ని చూరా అయిపోయినవి పాత నోట్లు మాత్రమే మనకి ఇవాళ రేపు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇప్పుడు అనేవి నాణ్యాలు అమల్లోకి వచ్చాయన్నమాట. ఈ రూపాయి నోట్లు అంతకంటే తక్కువ విలువ గల నాణ్యాలు అంటే 50 పైసలు, 25 పైసలు, ఇవి కాకుండా ఇవాళ రేపు మనకి అందరికీ తెలుసు 5 రూపాయలకు కాయిన్ వచ్చింది, 2 రూపాయలకు కాయిన్ వచ్చింది. ఈ నాణ్యాన్ని ఎవరు ముద్రిస్తారో తెలుసా? రూపాయి నోటు భారతదేశ ప్రభుత్వపు ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. అక్కడ మీరు ఆర్థిక మంత్రి ప్రణవ్ ముఖర్జీని చూస్తున్నారన్నమాట. ఈ భారతదేశపు ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది ఈ నాణ్యాలు. పిల్లలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. ఈ నాణ్యాలను ముద్రించేది 1906 యాక్ట్ ప్రకారం, 1952 యాక్ట్ ప్రకారం తరచు మారుతూ ఉంటుందన్నమాట. ప్రస్తుతము ఈ నాణ్యాలను మన భారతదేశంలో 4 సెంటర్లో ముద్రిస్తున్నారు. ఆ 4 సెంటర్లు ఏమేంటో తెలుసా? మొదటిది ముంబైలో, రెండవది కోల్కత్తాలో, నెక్స్ట్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో నోయిడా ప్రాంతం, 4వది ఏంటో తెలుసా? మన హైదరాబాద్లో 2 సెంటర్లు. ఏమేంటది? సైఫాబాదు, చెర్లపల్లి. ఇక్కడ మాత్రమే ఈ నాణ్యాలను ముద్రిస్తారు. ముద్రించడం ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తున్నప్పటికీ మెయిన్గా వీటిని అమలు చేసే అధికారం మటుకు రిజర్వ్ బ్యాంకుకే ఉంది. ముద్రణ చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంకు మాత్రమే అమలు చేస్తుంది. ఇవి మారిన యాక్ట్ల ప్రకారంగా, చట్టాల ప్రకారంగా వచ్చిన మార్పులు. ఈ చట్టాలు తరచు మారుతూ ఉంటాయన్నమాట. ఇలా కాదు అలా అని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారంగా చట్టాలు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా? ప్రధానమైన కరెన్సీని అంతా రిజర్వ్ బ్యాంకు జారీ చేసినప్పటికీ రూపాయి, అంతకంటే విలువైన నాణ్యాలు, అవి కాకుండా 5 రూపాయల కాయిన్, 2 రూపాయల కాయిన్, వీటిని మాత్రము భారతదేశంలో 4 సెంటర్లలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రించి రిజర్వ్ బ్యాంకు ద్వారా వీటిని అమలులోకి తీసుకొస్తారు. గుర్తుంచుకుంటారు కదా పిల్లలు ముఖ్యమైన విషయాన్ని. ఇంకా తర్వాత పాయింట్, మొదటిది ఏం చెప్పాను? రిజర్వ్ బ్యాంక్ విధులలో ఇది కరెన్సీని జారీ చేస్తుంది. తర్వాతది ఇది ప్రభుత్వ బ్యాంక్. ప్రభుత్వ బ్యాంకు అంటే ఏమిటి చూద్దాం. ఈ రిజర్వ్ బ్యాంకు భారతదేశ ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులో ఏం జరుగుతుంది? మనం అప్పుడప్పుడు మీ అమ్మా నాన్నలతో వెళ్ళి మీరు చూస్తూ ఉంటారు, డబ్బులు వేయటము, తీయటము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ భారతదేశం తరపున ఈ డబ్బులను వెయ్యటం, తీయటం ఇవన్నీ చేసేది ఎవరు? ఈ రిజర్వ్ బ్యాంకు. ప్రభుత్వానికి ప్రతినిధిగా, సలహాదారునిగా కూడా వ్యవహరిస్తుంది అన్నమాట. ఇంతేకాదు ఇది చెల్లింపులు చెల్లిస్తుంది మరియు ప్రభుత్వం తరపున ద్రవ్యాన్ని కూడా అంగీకరిస్తుంది. చూడండి, రిజర్వ్ బ్యాంకు బ్యాంకర్గా,
ప్రభుత్వం తరపున ద్రవ్యాన్ని అంగీకరిస్తుంది, ప్రభుత్వం తరపున చెల్లింపులను చెల్లిస్తుంది. అంటే ఈ రిజర్వ్ బ్యాంకు మాత్రమే ఈ పని చేస్తుంది, ఇంకెవరికి ఈ పని చేసే అధికారం ఎట్టి పరిస్థితులలో లేదు. ద్రవ్యాన్ని అంగీకరించేది బ్యాంకరుగా ఉండేది రిజర్వ్ బ్యాంకు మాత్రమే. ఇంతేకాదు ప్రభుత్వ రుణాన్ని కూడా ఇదే నిర్వహిస్తుంది. అంటే ప్రభుత్వం మనకి ఎంత రుణం ఉంది, విదేశాల నుంచి మనం ఎంత రుణం తీసుకోవచ్చు, ఆ రుణాన్ని మనం ఎలా తీర్చాలి, ఇవి అన్నీ నిర్వహించేది కూడా రిజర్వ్ బ్యాంకు. ఇంతేకాదు సలహాదారునిగా రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకింగు, ఇతర ఆర్థిక విషయాలపై తరచు సలహాలు ఇస్తుందన్నమాట. ఏ సలహా కావాలన్నా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఇంకా ఇందాక మీరు దువ్వూరు సుబ్బారావు గారిని చూశారు కదా, ఆయన, ఇతర ఉప గవర్నరు, ఇతర అధ్యక్షులు, వీళ్ళందరూ ఒక మీటింగ్ లాగా పెట్టుకుని ఈ ఆర్థిక విషయాలపై రిజర్వ్ బ్యాంకుకి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. ఎలా ఇస్తారు ఈ సలహాలు అనేవి? టీవీల ద్వారా చెప్తూ ఉంటారు, న్యూస్ పేపర్ల ద్వారా ఇస్తూ ఉంటారు. ఇలా రోజు టీవీ, న్యూస్ పేపర్ మూలంగా రిజర్వ్ బ్యాంక్ ఏ ఏ విధానాలు అవలంబిస్తోంది, ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తోంది, ఇవి అన్నీ మనము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఏ రకంగా మారుతోంది అన్నదిమాట. ఇంకా తర్వాతదేంటిది, బ్యాంకర్లకు బ్యాంకు కరెన్సీ నోట్లను జారీ చేసింది, ఇది ప్రభుత్వ బ్యాంకు. మూడవది ఇది బ్యాంకర్లకు బ్యాంకు, అంటే ఇతర వ్యాపార బ్యాంకులను నియంత్రించే అధికారము ఈ రిజర్వ్ బ్యాంకుకు ఉందిమాట. బ్యాంకర్లకు బ్యాంకు అంటే ఏమిటి? ఇతర వ్యాపార బ్యాంకులను నియంత్రించే అధికారం. ఇతర వ్యాపార బ్యాంకులు మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్బి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఇలాంటి ఇతర వ్యాపార బ్యాంకులన్నింటినీ నియంత్రించే అధికారం ఎవరికుందో తెలుసా? కేవలము ఒక్క రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది. ఇంకా ఎవ్వరూ ఈ ఇతర వ్యాపార బ్యాంకులను నియంత్రించరు. ఈ విషయం మటుకు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. నెక్స్ట్, వాణిజ్య బ్యాంకులకు అవి ఎల్లప్పుడూ తమ బ్యాంకులో ఎంత సొమ్ముంచుకోవాలి, ఖాతాదారుల నుండి ఎంత వడ్డీ వసూలు చేయాలి మొదలగు విషయాలపై నియమ నిబంధనలను నిర్ణయిస్తుంది. అంటే ఇతర వాణిజ్య బ్యాంకులకు అవి ఎల్లప్పుడూ తమ బ్యాంకులో ఎంత సొమ్ము ఉంచుకోవాలి, ఖాతాదారుల నుండి ఎంత వడ్డీ వసూలు చేయాలి, ఈ విషయాల మీద నియమ నిబంధనలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తుందన్నమాట. ఇదిగో ఈ క్లిప్లో చూడండి, దువ్వూరు సుబ్బారావు గారు ఏం చేస్తున్నారు? భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, రిజర్వ్ బ్యాంక్ అక్కడ సింబల్ వచ్చింది కదా, ఈ మీటింగ్ పెడతారు తరచు. వాణిజ్య బ్యాంకులు ఎంత అమౌంట్ బ్యాంకులో ఉంచుకోవాలి, ఎంత వడ్డీని వసూలు చేయాలి, ఎంత అమౌంట్ని ఎలా నిర్ణయించాలి, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పటికి ఇతర వాణిజ్య బ్యాంకులకి ఇవి తెలియజేస్తాయి అన్నమాట. ఇంతేకాదు వ్యాపార బ్యాంకులను తనిఖీ చేసి వాటి అభివృద్ధికి సూచనలు ఇస్తూ కొన్ని నియమ నిబంధనలు కూడా విధిస్తుందన్నమాట. అంటే వ్యాపార బ్యాంకులకి తనిఖీ చేసే అధికారం కేవలము రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది. ఈ వ్యాపార బ్యాంకులు తనిఖీ చేసి ఇది ఏ రకంగా ఉంది, ప్రజలకి అందుబాటులో ఉందా లేదా, సరైన టైమింగ్స్ ఫాలో అవుతుందా లేదా, ఈ అన్ని విషయాలు నియమ నిబంధనలు రూపొందించేది ఎవరిలో తెలుసా? కేవలము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ విషయంలో నియమ నిబంధనలు రూపొందిస్తుంది. ఎంత వడ్డీ తీసుకోవాలి ప్రజల నుంచి, ఎంత వడ్డీని వసూలు చేయాలి, ఇలా ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండే బ్యాంకు రిజర్వ్ బ్యాంకు మాట. ఇంక ఇంతే కాదు, ఇది పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ అంటే ఏమిటనుకుంటున్నారా? వ్యాపార బ్యాంకులు ఇచ్చే పరపతిని, అంటే అప్పు, పరపతి అంటే అప్పు మాట, ఈ అప్పును నియంత్రించుటయే రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధి. వ్యాపార బ్యాంకులు అంటే ఏమిటి? వ్యాపార బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు అన్న ఒకటే. ఇవి ప్రభుత్వ రంగంలోనూ ఉంటాయి, ప్రైవేటు రంగంలోనూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే మనం చూస్తాం చూడండి, రోజు ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఎస్బీఐ, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, వీటినన్నిటినీ ప్రభుత్వ బ్యాంకులు అంటారు. ఇంకా ప్రైవేటు బ్యాంకులు అంటే ఏమిటో తెలుసా? మనం అందరము యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి అన్నీ ఏంటంటే ప్రైవేటు బ్యాంకులు. ఇవి రెండిటిల పరపతిని నియంత్రించటం ఈ రిజర్వ్ బ్యాంకు యొక్క ముఖ్య విధి. అంతేకాదు రిజర్వ్ బ్యాంకు వివిధ రంగాలకు ఇవ్వవలసిన అప్పు ప్రవాహము, అప్పు పరిమాణము, వడ్డీ రేట్లు మొదలగు వాటిని కూడా నిర్ణయిస్తుంది. వివిధ రంగాలు అంటే ఏమిటి? మనకి భారతదేశంలో 3 ప్రధానమైన రంగాలు ఉన్నాయి. ఒకటి ప్రథమ రంగము, రెండవది ద్వితీయ రంగము, మూడవది సేవా రంగము.
ప్రథమ రంగము అంటే ఏమిటి? వ్యవసాయము, తోటల పెంపకము, చేపల పెంపకము, ఇది అంతా ప్రథమ రంగం కిందకి వస్తుంది. ద్వితీయ రంగము అంటే పరిశ్రమలు, పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఇది ద్వితీయ రంగం కిందకు వస్తుంది. సేవా రంగము అంటే కంప్యూటర్లు, ఈ సమాచార వ్యవస్థ, ఇది అంతా సేవారంగం కిందకు వస్తుంది. ఈ రంగాలకు ఇవ్వవలసిన అప్పు ప్రవాహం, అప్పు ప్రవాహము అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, అప్పు ప్రవాహము, అప్పు పరిమాణము. అప్పు ప్రవాహం అంటే ఇచ్చేదానిని అప్పు ప్రవాహము అంటారు. అప్పు పరిమాణము అంటే ఎంత మొత్తంలో ఇవ్వాలి, 10,000, 20,000, 30,000, ఇలా దీనిని అప్పు పరిమాణం. దీనికి ఇవ్వాల్సిన వడ్డీ రేట్లు, వీటినన్నిటిని నిర్ణయించేది ఎవరో తెలిసింది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూడండి ఒక్కసారి మీరు, ఇలా డబ్బును ముద్రించి ఎంత ఇవ్వాలి, ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ద్రవ్యోల్బణము అంటే రూపాయి మారకపు విలువ తగ్గిపోవటం. ఈ రూపాయి మారక విలువ తగ్గిపోయినప్పుడు రిజర్వ్ బ్యాంకు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర వ్యాపార సంస్థలకు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఇవి అన్నిటినీ నిర్ణయించేది ఎవరు అంటే కేవలము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని మటుకు పిల్లలు ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేది, ఎప్పటికప్పుడు పాలసీని మార్చుకునేది, ప్రభుత్వ పాలసీ ఎలా ఉండాలి, మారుతున్న ధరలకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఎలా ఉండాలి, పెంచాలా తగ్గించాలా, ఈ విషయాలన్నింటినీ నిర్ణయించే అధికారం కేవలము రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది. ప్రధాన రంగాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇవ్వమని బ్యాంకులకు సూచనలు ఇస్తుంది. సపోజ్ వ్యవసాయ రంగం, మన భారతదేశంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయ రంగంలో ప్రజలని మనం ప్రధాన రంగం అనుకుంటాం. ఈ ప్రధాన రంగాన్ని గుర్తించి వాటికి ఎక్కువ రుణాలు ఇవ్వమని చెప్పి బ్యాంకులకు సూచనలు ఇస్తుంది. అంతేకాదు ఒక్కొక్కప్పుడు వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, రైతులు పాపం పంటలు పండించుకుంటారు. మన కర్నూలులో వరదలు వచ్చాయి కదా, అప్పుడు పంట అంతా కొట్టుకుపోయింది. మళ్ళా తిరిగి పంట వేయటానికి వీళ్ళకి రుణాలు ఇవ్వమని చెప్పి రిజర్వ్ బ్యాంకు సలహాలు ఇస్తుంది. లేకపోతే పాత రుణాలను మాఫీ చేయమని కూడా సలహాలు ఇస్తుంది అన్నమాట. ఇలాంటి సూచనలు ఇచ్చేది రిజర్వ్ బ్యాంక్. పిల్లలు అర్థమైంది కదా, కరువు కాటకాలు, వరదలు, ప్రకృతి మూలంగా వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలాంటి వైపరీత్యాల నుంచి ప్రధాన రంగాలను కాపాడవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ భారత ప్రభుత్వానికి వీటికి ప్రాధాన్యత ఇవ్వమని ఇతర బ్యాంకులకు సూచనలు ఇచ్చే అధికారం కేవలము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంది మాట. ఇంకా విదేశ మారకపు నిల్వలకు ఇది సంరక్షక కర్త. భారతదేశ రిజర్వ్ బ్యాంకు విదేశ మారకపు నిల్వలకు సంరక్షక కర్తగా వ్యవహరిస్తుంది. ఏమిటి విదేశ మారపు నిల్వలకు సంరక్షక కర్త అనుకుంటున్నారా? ఒక్కసారి ఇది చూడండి. డాలర్, మీకు అందరికీ తెలుసు డాలర్. ప్రపంచంలో అన్ని దేశాలలో అందరూ అంగీకరించే కరెన్సీ ఒక్కటి ఏంటంటే డాలర్. సపోజ్ మనం భారతీయులం, మన దేశాన్ని దాటి బయటికి వెళ్ళామనుకోండి, మన రూపాయలు ఇస్తే ఎవ్వళ్ళు తీసుకోరు. కేవలము అందరూ తీసుకునే ఒక్కటి ఏమిటో తెలుసా? డాలర్స్ మాట. ఈ విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్త. సపోజ్ మన దేశము ఇరాన్, మన దేశంలో ముఖ్యమైన మనం చేసుకునే దిగుమతి ఏంటంటే పెట్రోలియం. మనకి పెట్రోలియం చాలా తక్కువగా ఉంది. ఈ పెట్రోలియం మనం ఇరాన్, ఇరాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ చేసుకునేటప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? డాలర్లు ఇస్తేనే వాళ్ళు మనకి పెట్రోల్ ఇస్తారు. అప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంకు మనం ఎగుమతి చేయటంలో మాంగనీసు, అబ్రకము మన దేశంలో ఎక్కువగా లభిస్తుంది. ఇతర వినియోగ వస్తువులు కూడా ఉన్నాయి. ఈ వస్తువులను ఎగుమతి చేసి వాళ్ళ దగ్గర నుంచి డాలర్లు తీసుకుని విదేశ మారకపు నిల్వలు, ఈ డాలర్ల నిల్వలకు సంరక్షకకర్తగా ఉంటుంది. మన దగ్గర ఇన్ని డాలర్లు ఉన్నాయి, ప్రభుత్వం అడుగుతుంది రిజర్వ్ బ్యాంక్, ఎన్ని డాలర్లు ఉన్నాయి మన దగ్గర, మనం ఇంత పెట్రోల్ కొనాలి అంటే ఆ సరిపడా డాలర్లు ఉన్నాయని మనం కొనొచ్చు అంటుంది. లేకపోతే లేదు, కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ఆగండి. ఇలా ప్రభుత్వానికి విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్తగా ఉండేది ఎవరో తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదే కాదు, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచు మీటింగులు పెట్టుకుంటూ ఏం చేస్తుంది? ఇంత ఉంది మన దగ్గర, ప్రభుత్వం వెంటనే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఒక మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, ఎన్ని డాలర్లు ఉన్నాయి, ఇలా సలహాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు తరచు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇంతేకాదు దొంగ నోట్లను గుర్తించే విషయంలో బ్యాంకులకు, సాధారణ పౌరులకు అవగాహన కలిగిస్తుంది. మనం టీవీ సినిమాలకు వెళ్ళినప్పుడు న్యూస్ రీళ్లను ముందు వస్తుంది అన్నమాట. ఆ న్యూస్ రీల్లో టెలిఫిల్మ్ ద్వారా ఏం చేస్తుంది? ఏవి దొంగ నోట్లు, ఈ గుర్తించే విషయంలో బ్యాంకులకు, సాధారణ పౌరులకు అవగాహన కలిగించేది రిజర్వ్ బ్యాంక్. ఒక్కసారి చూడండి ఎలా ఉండాలి నోటు అన్నది. ఇవన్నీ మామూలుగా మనం చూసే నోట్లు. ఇందులో దొంగ నోటు ఏంటి, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ తాకిన వెంటనే నోట్ ఎలా ఉండాలి, చేత్తో చూడాలి. అక్కడ కింద చూడండి గవర్నర్ సంతకం ఉండాలి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అట్లా రౌండ్ ఆఫ్ చేస్తుంది కదా, అది ఉందా లేదా. తర్వాత అదిగో అశోకుడి స్తంభం ఉందా లేదా, చుక్క ఉందా లేదా, తెల్లగా ఉందా లేదా,
ఇలాంటి విషయాలన్నిటికీ ప్రజలకు అవగాహన కలిగించేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే దొంగ నోట్లను గుర్తించాలంటే ప్రజలకు తెలియాలి. ఇవి అన్నీ ఉంటేనే సరైన నోట్లు. ఇలా రౌండ్ చుక్క అవి ఉంటే ఇవి లేకపోతే ఇది కాదు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే అధికారం కేవలము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంది. ఇదే కాదు, వ్యవస్థాపక నిధులు అంటే కేంద్ర బ్యాంకు అగుడిచే కొన్ని వ్యవస్థాపక నిధులను కూడా ఇది నిర్వహిస్తుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వాణిజ్య బ్యాంకు శాఖల సదుపాయం పెంపుదలకే రిజర్వ్ బ్యాంకు ప్రణాళికలు తయారు చేస్తుంది. అంటే దేశం మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఏంటి? కేంద్ర బ్యాంకు. కాబట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వాణిజ్య బ్యాంకుల సదుపాయాలు వీటిని పెంచడానికే రిజర్వ్ బ్యాంకు ప్రణాళికలు తయారు చేస్తుంది అన్నమాట. కొన్ని నిర్దిష్ట వర్గాల అవసరాలు తీర్చడానికై ప్రత్యేక ఏజెన్సీలు నియమిస్తుంది. కొన్ని నిర్దిష్ట వర్గాలు అంటే ఏమిటి? వ్యవసాయ రంగ అవసరాలను తీర్చడం కోసం మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడింది. ఈ వ్యవసాయ రంగంలో కరువు కాటకాలు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు వస్తాయి, అతివృష్టి వస్తుంది, అనావృష్టి వస్తుంది, ఇలా రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి వ్యవసాయ రంగంలో. ఈ వ్యవసాయ రంగ అవసరాలు తీర్చేందుకు ఏం చేస్తుందో తెలుసా రిజర్వ్ బ్యాంకు? ఈ వ్యవసాయ రంగ అవసరాలను తీర్చే గ్రామీణాభివృద్ధికై జాతీయ బ్యాంకు, దాన్ని నాబార్డ్ అని అంటారన్నమాట. అంటే వ్యవసాయ రంగంలో ప్రజలకి అంటే వాళ్ళకి రుణాలు ఇవ్వటం కోసం బ్యాంకు చూడండి, అక్కడ బ్యాంకు మేనేజరే ప్రజల దగ్గరికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసి నోట్ చేసుకోవటం అనేది మనకి ఆ ఫిలింలో కనిపిస్తోంది. అంటే ప్రజల దగ్గరికే బ్యాంకులు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంతేకాదు పారిశ్రామిక అభివృద్ధికై అంటే పారిశ్రామిక రంగ అవసరాలను తీర్చడానికి పరిశ్రమలు స్థాపిస్తారు. కొంతమంది దగ్గర 10 లక్షలు ఉంటాయి, 20 లక్షలు ఉంటాయి. 1 కోటి రూపాయల పరిశ్రమ స్థాపించాలి, కొంత డిపాజిట్ కడితే ఈ పారిశ్రామిక రంగంలో ఉండే అవసరాలు తీర్చడం కోసము భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు అంటే IDBI, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు అంటే భారతదేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేయటం కోసము వీళ్ళకి రుణాలు ఇచ్చేయటం కోసము ఈ భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుని స్థాపిస్తుంది. అంటే వ్యవస్థాపక నిధులలో మొట్టమొదటిది ఏంటి? గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చుకోవటానికి నాబార్డు. అదేవిధంగా భారతదేశంలో పరిశ్రమల అవసరాలను తీర్చుకోవటానికి IDBI బ్యాంకు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, హోమ్ లోన్స్ 2009లో ఎలా అన్న విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ప్రారంభించబడిన పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను ఇచ్చే ఆర్థిక కార్పొరేషన్లు మొదలైనవి ప్రత్యేక ఏజెన్సీలకు ఉదాహరణ అన్నమాట. ఇంకా తర్వాత మనం ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి? అక్కడ చూస్తున్నారు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇందాక చెప్పాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, వీటినన్నిటినీ మనము వాణిజ్య బ్యాంకులు అంటాం. ఇందులో ప్రభుత్వ రంగము, ప్రైవేటు రంగం. ఇవి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రైవేటు రంగ బ్యాంకులు అంటే యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, ICICI బ్యాంకు, వీటిని మనము ప్రైవేటు బ్యాంకులు అని అంటామన్నమాట. ఈ వాణిజ్య బ్యాంకులకి ఏం చేస్తుంది? ఈ వాణిజ్య బ్యాంకుల్లో పరిశ్రమలకు, వర్తకులకు, వ్యవసాయానికి, వినియోగదారులకు ద్రవ్యాన్ని అప్పు ఇచ్చి వారికి అనేక విధాలైన సేవలు చేస్తే ఒక వ్యవస్థీకృతమైన ఆర్థిక వ్యవస్థే వాణిజ్య బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులు పరిశ్రమలకు, వర్తకులకు, వ్యవసాయానికి, వినియోగదారులకు ద్రవ్యాన్ని అప్పు ఇస్తుంది. వారికి అనేక విధాలమైన సేవలు చేసే ఒక వ్యవస్థీకృతమైన ఆర్థిక వ్యవస్థ ఏంటో తెలుసా? వాణిజ్య బ్యాంకులు. ఇవి వ్యక్తులకు లోన్లు ఇస్తుంది. ఇంకా ఇవి వాణిజ్య బ్యాంకులు ఏమేం చేస్తుంది, ఏమేం పనులు చేస్తుందో ఒక్కసారి మనం వాణిజ్య బ్యాంకులు చూద్దాం. ఆధునిక వాణిజ్య బ్యాంకుల యొక్క ముఖ్య విధులు మొట్టమొదటిది ఏంటో తెలుసా? వ్యక్తుల మరియు సంస్థల నుంచి నిధులను సమీకరించటం. తర్వాతది ఏమిటో తెలుసా? ఇది అవసరమైన వారికి వడ్డీకి అప్పులు ఇచ్చుట. వాణిజ్య బ్యాంకు యొక్క విధులలో మొట్టమొదటిది నిధుల సమీకరణ, రెండవది అప్పులను ఇచ్చుట. ఎవరెవరికి అప్పులు ఇస్తుంది, ఏమేమి నిధులు సమీకరిస్తుంది అనే డౌట్ వస్తుంది. నిధుల సమీకరణ, అక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయి కదా, ఈ డబ్బులను సమీకరించడాన్ని నిధుల సమీకరణ అంటారు. ఈ నిధులను ఎలా సమీకరిస్తుందంటే డిపాజిట్లను అంగీకరించుట. ప్రజల నుంచి వాణిజ్య బ్యాంకు 3 రకాలైన డిపాజిట్లను స్వీకరించి తన ఖాతాల్లో పొందుపరుస్తుంది. ఈ నిధుల సమీకరణలో మొట్టమొదటి డిపాజిట్ నిర్ణీత అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం. రెండవది పొదుపు అంటే సేవింగ్స్ బ్యాంకు. మూడవది ఏమిటో తెలుసా పిల్లలు? మూడవది ఏంటో ఒక్కసారి చూడండి, కరెంట్. ఒక్కసారి చూద్దాం రండి. నిధుల సమీకరణలో మొట్టమొదటి మీకు ఏం చెప్పాను అంటే
ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ మీరు చూసేది ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్. మనము ఒక 10,000 రూపాయలు బ్యాంకులో వేసాం. ఇందులో ఏం చేశారు, 10,000 రూపాయలు వేసినట్టుంది, వడ్డీతో సహా కలిపి ఇక్కడ 12 అని ఉంది చూడండి. ఇక్కడ 12 అని మీకు కనిపిస్తుంది. అంటే ఒక సంవత్సరానికి వడ్డీ వేస్తే 650 రూపాయలు. అంటే ఒక సంవత్సరం తర్వాత 10,600 రూపాయలు వడ్డీతో సహా తీసుకోవచ్చు. వీటిని ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్స్ అని చెప్పి అంటారన్నమాట. అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ డబ్బుని మనం బ్యాంకులో వేసి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మనం కొంత వడ్డీని పొందవచ్చు. ఇలా సేకరిస్తుంది. ఇంకా నెక్స్ట్ది ఏంటంటే నిర్ణీత డిపాజిట్ ఖాతాలు, అంటే నిర్ణీత సమయం కోసం జమ చేస్తారు. ఆ నిర్ణీత సమయం ఎలా ఉంటుందో తెలుసా? అది ఉదాహరణకు 30 రోజులు, 45 రోజులు, 90 రోజులు కానీ, ఒక సంవత్సరం కానీ, 2, 3, 4, 5 సంవత్సరాలు మన ఇష్టం వరకు మనం వేసుకోవచ్చు. ఇందాక నేను మీకు చూపించినది ఒక సంవత్సరం కోసం వేసింది, దానికి 650 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇంకా సమయాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది. సంవత్సరానికి ఒక వడ్డీ, 2 సంవత్సరాలకు ఒక వడ్డీ, 5 సంవత్సరాలు అయితే ఎక్కువ వడ్డీ రేటు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంతేకాదు గడువు పూర్తి కాకముందే సొమ్ముని మనం తీసుకోవటానికి లేదు. తీసుకోలేకపోతే ఎలా? కానీ సొమ్ముపై అప్పు తీసుకోవచ్చు మనం, లేదా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ వడ్డీని పోగొట్టుకుని ఈ ఖాతాని కూడా మనం రద్దు చేసుకోవచ్చు. అంటే మనం అవసరం వచ్చినప్పుడు కూడా ఆ డబ్బును మనకు తీసుకునే హక్కు కూడా ఇక్కడ ఉంది. ఇంకా సేవింగ్స్ బ్యాంక్ పొదుపు ఖాతా. ప్రజలు ఈ ఖాతాలో సొమ్మును ఎప్పుడైనా జమ చేయవచ్చు, ఎప్పుడన్నా ఉపసంహరించవచ్చు. ఒక్కసారి ఇది చూడండి పిల్లలు. మనం బ్యాంకులో ఇట్లా పుస్తకం ఇస్తారు, మనం బ్యాంకుకి వెడతాము, ఒక 500 రూపాయలు పెట్టి ఇట్లా ఖాతాని ఆన్ చేస్తాం. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అంటారు. అక్కడ మన ఫోటోని పెడతారు. ఫోటోని పెట్టి మనకి అకౌంట్ నెంబర్ ఇస్తారు. మనం వేసే డబ్బులు, తీసే డబ్బులు, ప్రతి విషయము ఇందులో ఉంటుంది అన్నమాట. దీన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అంటారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా ఇటువంటి పుస్తకం ఉంటుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. ఇంకా ఈ డబ్బుని ఎప్పుడైనా వేయచ్చు, ఎప్పుడైనా తీయచ్చు. నిర్ణీతమైన డిపాజిట్ కంటే ఈ ఖాతాలో వడ్డీ తక్కువ. అంటే మనం ఎప్పుడైనా వేయచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు కదా, అందుకని దీనికి తక్కువ వడ్డీ ఇస్తారు. పెద్ద మొత్తాలను కనుక మనం అంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి, సపోజ్ 20,000, 30,000, 1,00,000, 2 లక్షలు తీసుకోవాలనుకోండి, ముందుగా మనం బ్యాంకుకి చెప్పాలన్నమాట, ఇదిగో ఇంత డబ్బు తీసుకుంటున్నాము అని. ఇంకా కరెంట్ ఖాతా అంటే ఏంటో తెలుసా? సాధారణంగా ఈ ఖాతాలో పెద్ద మొత్తాలను జమ చేసి ఉపసంహరించే వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలు మాత్రమే వీటిని ఉపయోగించుకుంటారు. ఈ డిపాజిట్కి వడ్డీ ఉండదు. ఇదిగో ఇక్కడ మీకు కరెంట్ ఖాతా చూపిస్తా చూడండి. ఈ కరెంట్ ఖాతా అన్న దాంట్లో ఏంటంటే ఇదిగో ఇలా ఫామ్ ఇస్తారు. అంటే మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, మనం ఎంత సొమ్ము తీసుకున్నామో అన్నది ఇలా ఒక కాగితం రూపంలో వస్తుంది. అంతేగాని ఇలా ఒక పుస్తకం రూపంలో మనకి అకౌంట్ ఇవ్వరు. కేవలము మన కంప్యూటర్ మీద మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉన్నది తీసుకోవడానికి ఇలా కేవలము ఒక కాగితం మీదే ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. అంతేగాని ఇలా పుస్తకం రూపంలో మాత్రము కరెంట్ ఖాతా ఉండదు. ఇది ఎవరికి? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటారు అన్నమాట. తర్వాత అప్పులు ఇచ్చుట. బ్యాంక్ అప్పిస్తుందని చెప్పాను కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎలా అప్పిస్తుంది అన్నది చూద్దాం. మొదటిది సాధారణ, రెండవది ఏంటో తెలుసా? సాధారణంగా ఇచ్చే అప్పులు, మూడవది నగదు, నాలుగవది ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్, నెక్స్ట్ ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కౌంట్. అంటే 4 రకాలు: సాధారణ అప్పులు, నగదు అప్పులు, ఓవర్ డ్రాఫ్ట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కౌంట్. ఇందులో చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే సాధారణ రుణాలు. ఈ సాధారణ రుణాలు ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దామట. ఈ సాధారణ రుణాలు ఎలా ఉంటాయి అన్నమాట. ఈ సాధారణ రుణాలంటే దేనినైనా హామీ చూపితే వ్యక్తులకు కొంత సొమ్మును బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఆ సొమ్మును ఆ వ్యక్తుల ఖాతాలో జమపరుస్తుంది. సాధారణ రుణాలు అంటే దేనినైనా హామీ చూపితే వ్యక్తులకు కొంత సొమ్మును బ్యాంకు రుణంగా ఇస్తుంది అన్నమాట. మనం ఈ సాధారణ రుణాలు తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఖచ్చితంగా హామీ చూపించాలి బ్యాంకుకి. అప్పుడు మాత్రమే కొంత సొమ్ము మనకు రుణంగా ఇస్తుందన్నమాట. ఆ సొమ్ముని డైరెక్ట్గా మనకి ఇవ్వదు. మనకి అకౌంట్ ఉంటుంది కదా బ్యాంకులో, ఇదిగో ఇలా సేవింగ్స్ బ్యాంక్ చూపించా కదా మీకు ఇందాక, ఇలాంటి దాంట్లో దీన్ని జమపరుస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే ఎలాంటి హామీ చూపించాలి అక్కడ మీకు చూపిస్తున్నాను. పొలం చూపించాను, తర్వాత ఏం చూపించాను? ఇల్లు చూపించాము, ఖాళీ స్థలాలు చూపిస్తున్నాం, తర్వాత బంగారం. అంటే పొలాలు కానీ, ఇల్లు కానీ, ఖాళీ స్థలాలు కానీ, బంగారం కానీ ఇవి హామీగా చూపిస్తే బ్యాంకు మనకు కొంత అప్పిస్తుంది అన్నమాట. ఇప్పుడు నా దగ్గర పొలం ఉంది, కానీ నేను నా పిల్ల పెళ్లి చేయాలి, నాకు బోల్డు డబ్బు కావాలి, 2-3 లక్షలు కావాలి, లేకపోతే నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, నాకు డబ్బు అవసరం ఉంది, నాకు స్థలం ఉంది, బంగారం ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు,
అప్పుడు నేను ఏం చేయాలి? ఈ కాగితాలను తీసుకెళ్లి బ్యాంకుకి ఇస్తాను. బ్యాంక్ ఏం చేస్తుంది? వాటిని తన దగ్గర పెట్టుకుని నాకు ఖాతాలో ఈ సొమ్ము అంటే నాకు ఈ ఆస్తి విలువను బట్టి ఎంత సొమ్ము వస్తుంది, సపోజ్ నీ ఇల్లు సెంటర్లో ఉంది, సో నీకు ఇంత 2 లక్షలు వస్తుంది. ఆ 2 లక్షల్ని ఎందులో జమ చేస్తుందో తెలుసా? నా ఖాతాలో, అంటే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాంకు జమ చేస్తుంది అన్నమాట. ఆ వ్యక్తులు ఏం చేయాలి? సపోజ్ నా ఖాతాలో 2 లక్షలు వేసింది, అప్పుడు నేను ఆ సొమ్ముని బ్యాంకు నుంచి డ్రా చేసుకోవచ్చు. ఆ సొమ్ముని మళ్ళా ఉరికే ఇచ్చేయాలా? కాదు, కొద్దిగా వడ్డీ కూడా కట్టాలన్నమాట. ఈ విషయం మర్చిపోవద్దు. బ్యాంకులో డబ్బు వేసినప్పుడు ఆ డబ్బును నేను బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. ఆ సొమ్మును వడ్డీతో ఖచ్చితంగా వడ్డీ మటుకు ఉంటుందన్నమాట. వడ్డీతో నేను తిరిగి కట్టాలన్నమాట. నగదు రుణం. నగదు రుణము అంటే ఏమిటి? హామీ చూపిన వ్యక్తులకు బ్యాంకు నగదు రుణం ఇస్తుంది. ఇక్కడ నగదు రుణాన్నంతా ఒకేసారి ఇవ్వదు. ఇందాక హామీ అని చెప్పాం కదా, పొలాలు, ఇళ్ళు, మరి బంగారము, స్థలాలు అని చెప్పాం కదా హామీకి. మరి ఇక్కడ హామీ ఏమిటి అనుకుంటున్నారా? ఏమిటో ఇక్కడ చెప్తా చూడండి. నగదు రుణం అంటే డబ్బు మనం డైరెక్ట్గా తీసుకోవాలి అంటే హామీ చూపిన వ్యక్తులకు బ్యాంకు నగదు రుణం ఇస్తుంది. ఇక్కడ నగదు రుణం ఒకేసారి ఇవ్వదన్నమాట. కానీ డిపాజిటర్కి తనకు కావలసినప్పుడు తన ఖాతా నుండి డబ్బు డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇక్కడ మీకు నేను చూపిస్తా చూడండి. ఇంకో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, దీని మీద రాసింది చూడండి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని. అంటే 5,000 రూపాయలు బ్యాంకులో నేను వేశాను. నాకు ఎంత వస్తుంది? 5,000 రూపాయలకి 8,000 రూపాయలు, 8,005 రూపాయలు. ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? నేను తీసుకునేదాన్ని బట్టి 6 సంవత్సరాల 7 సంవత్సరాల అన్నది. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ని బ్యాంకులో పెడితే నాకు నా ఖాతాలో అమౌంట్ని జమ అవుతుంది అన్నమాట. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్. ఇదిగో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు అంటే ఇలా ఉంటాయి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇలాంటి నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ని కొంటాం అన్నమాట. ఇవి ఎక్కడ దొరుకుతాయి? పోస్ట్ ఆఫీసుల్లో దొరుకుతాయి అన్నమాట. ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లని మనమే కాదు, డబ్బు ఉన్నప్పుడు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం కూడా అందరూ కొంటూ ఉంటారన్నమాట. ఈ కొన్నవి మనం రుణంగా చూపించి, హామీగా చూపించి రుణాన్ని పొందవచ్చు అన్నమాట. మంజూరు చేసిన రుణానికి అంతా వసూలు చేయరు. సపోజ్ నా దగ్గర 1,00,000 రూపాయలు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి బ్యాంకులో పెట్టాను, దానికి అంతటికీ వడ్డీ వసూలు చేయరు. అప్పు తీసుకున్న వ్యక్తి ఉపయోగించుకున్న సొమ్ముకు మాత్రమే నాకు 1,00,000 రూపాయల సర్టిఫికెట్ పెట్టాను, నాకు ఎంత కావాలి? నా అవసరం కొద్దిగా కావాలి, ఒకేసారి కాదు. సపోజ్ నేను ఇల్లు కడుతున్నాను, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి బ్యాంకులో నేను పెట్టాను. పెట్టినప్పుడు నాకు ఏం చేస్తుంది? ఫస్ట్ కొంత నేను 20,000 డ్రా చేసుకుంటాను. అప్పుడు నాకు ఆ 20,000కి మాత్రమే వడ్డీ పడుతుంది, 1,00,000కి నాకు వడ్డీ పడదు. సపోజ్ ఆ తర్వాత నేను ఒక 1 మంత్ తర్వాత ఇంకో 20,000 తీసుకున్నాను, అంటే మొత్తం 40,000కి వడ్డీ పడుతుంది. అలా నేను ఎంత సొమ్ముని డ్రా చేసుకుంటుంటే ఆ సొమ్ముకు మాత్రమే వడ్డీ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి? కొంతమంది ఎంపిక చేయబడిన కస్టమర్లకు మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం బ్యాంకు కలుగజేస్తుంది. అంటే బ్యాంకుకు నమ్మకం ఉండాలి. సపోజ్ నేను ఒక 25 సంవత్సరాల నుంచి SBIలో నాకు అకౌంట్ ఉంది, నేను నెల ఏ రుణం తీసుకున్నా చక్కగా కడుతున్నాను, బ్యాంక్ సో ఆవిడ వస్తున్నారు, ఆవిడ చక్కగా డబ్బు కడుతున్నారు, ఆవిడ శాలరీ కూడా ఈ బ్యాంకులోనే ఉంది, ఆవిడ అడిగినప్పుడు మనం ఇవ్వచ్చు. ఇలాంటి కొంతమంది గుర్తించిన వాళ్ళకి అవసరం ఉండాలి. పారిశ్రామికవేత్తలు అనుకోండి, రకరకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు మాత్రమే ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం, అంటే కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంది. ఈ సదుపాయంలో బ్యాంక్ ఏం చేస్తుందో తెలుసా? కస్టమర్ని తమ డిపాజిట్లో ఉన్న సొమ్ము కంటే అధికంగా ఉపసంహరించుకోవటానికి అనుమతిస్తుంది. కాకపోతే ఇక్కడ కస్టమర్ వడ్డీ చెల్లించాలి. అర్థమైందా? సపోజ్ నాకు 1,00,000 రూపాయలు ఉంది, నేను 2 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు, కానీ నేను దీనికి ఏం కట్టాలి? వడ్డీ అనేది తప్పనిసరిగా చెల్లించాలి. లాస్ట్ గుర్తుంచుకోండి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కౌంట్. కొంచెం పదం అనేది కొత్తగా ఉంది కదా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కౌంట్ అంటే దీని గురించి వివరంగా చెప్తా వినండి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కలిగిన వ్యక్తిని తన బిల్లు హామీగా చూపితే బ్యాంకు నుండి కొంత సొమ్ము డ్రా చేసుకోవటానికి బ్యాంకు అనుమతిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది వీడియో క్లిప్లో బోల్డ్ బట్టలు కొంటున్నారు, బోల్డ్ బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నిటి గురించి ఎందుకు చూపించాను, ఈ బట్టలు చెప్తాను, క్లియర్గా వినండి. సపోజ్ నాకు ఒక బట్టల షాప్ ఉంది, ఈ బట్టల షాప్లో నాకు కొత్తగా తెరిచాను, నాకు పెట్టుబడి ఇచ్చే కెపాసిటీ ఎంత ఉంది? ఒక 5 లక్షలు మాత్రమే నేను పెట్టుబడి పెట్టగలను. కానీ నాకు ఎంత కావాలి? ఒక 15-20 లక్షల రూపాయలు కనుక సరుకు నింపితే నా షాప్ అంతా నాకు బాగా వస్తువులతో ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా బట్టలు అంటే హోల్సేల్ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఇదిగో నేను బిల్లు రూపంలో కొంత అమౌంట్ కడతాను,
అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 2 రకాలైన బిల్లులు ఉంటాయి. అంటే నగదు బిల్లు అంటారు, అంటే నేను డబ్బు ఇచ్చేదాన్ని నగదు బిల్లు. రెండవది ఇన్వాయిస్ బిల్ అంటారు. ఇన్వాయిస్ బిల్ అంటే ఏమిటో తెలుసా? నేను డబ్బు ఇవ్వను, కానీ నేను ఇంత అమౌంట్కి తీసుకున్నట్లుగా నాకు ఒక ఇన్వాయిస్ అంటే ఈ సరుకుల్ని తీసుకున్నట్లుగా ఆ షాప్ అతను నాకు ఇస్తాడనమాట. నేను ఇవి 2 తీసుకెళ్లి బ్యాంకుకి చూపిస్తాను అనమాట. ఇదిగో నేను ఇంత నగదు ఇచ్చి ఈ వస్తువుల్ని కొన్నాను, ఇంత నేను ఇన్వాయిస్ రూపంలో తీసుకున్నాను అంటుంది. అప్పుడు బ్యాంక్ ఏమంటుందంటే, ఓహో ఇవి రెగ్యులర్ కస్టమర్ కదా, వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు. సో ఇన్వాయిస్ బిల్లుని బట్టి ఏం చేస్తుంది, 35 రోజులు 40 రోజులు ఎన్ని రోజులు ఉందో అంత డబ్బును తీసుకోవటానికి అనుమతిస్తుంది అన్నమాట బ్యాంకు తప్పనిసరిగా. చూడండి, ఇక్కడ బిల్లులో ఉన్న పూర్తి సొమ్ము ఇవ్వకుండా కొంత తగ్గించుకుంటుంది. సపోజ్ ఇన్వాయిస్లో 10 లక్షల బిల్లు ఉందనుకోండి, కానీ పూర్తి సొమ్ముని ఇవ్వదు, కొంత తగ్గించుకుంటుంది. బిల్లు కాల పరిపక్వమైన తర్వాత, అంటే సపోజ్ ఆ బిల్లు మీద 2 నెలలు ఉందనుకోండి, అప్పుడు పార్టీ వసూలుకై పంపి ఆ డిపాజిటర్ని మిగిలిన సొమ్మును తన కమిషన్ తగ్గించుకుని చెల్లిస్తుంది అన్నమాట. ఇది బ్యాంకులు చేసే పని మాట. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 2 రకాలు, నగదు బిల్లు, ఇన్వాయిస్ బిల్లు. ఈ ఇన్వాయిస్ బిల్లుని హామీగా పెట్టుకుని బ్యాంకులు ఏం చేస్తాయి అంటే కొంత సొమ్ముని అప్పుగా ఇస్తూ ఉంటాయి. తర్వాత ఎవరైతే కట్టాలో వాళ్ళ అకౌంట్కి పంపించి ఆ డబ్బుని బ్యాంకు వసూలు చేసుకుని తన కమిషన్ని తగ్గించుకుని చెల్లిస్తుంది. పిల్లలు అర్థమైంది కదా ఈరోజు చెప్పిన పాఠము? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేను మీకు చెప్పాను. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ విధులు చెప్పాను. ఆ మొట్టమొదటి నేను చెప్పింది రిజర్వ్ బ్యాంక్ విధుల్లో కరెన్సీ నోట్లను జారీ చేయట, ఇది ప్రభుత్వ బ్యాంక్ అని చెప్పాను, ఇది బ్యాంకర్లకు బ్యాంక్ అని చెప్పాను. తర్వాతది విదేశ మారకపు నిల్వలకు సంరక్షకకర్తగా వ్యవహరిస్తుంది. ఈ రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రిస్తుంది అనుకున్నాము. వ్యవస్థాపక విధులు, ఈ 6 విధులు రాసుకున్నారు కదా పిల్లలు. ఇంతేకాకుండా నిధుల సమీకరణలో ఇది ఏం చేస్తుంది, నిర్ణీత నిధులు, నెక్స్ట్ పొదుపు, నెక్స్ట్ ఏం చేస్తుందంటే కరెంటు. అర్థమైంది కదా పిల్లలు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వివరంగా తెలుసుకున్నారు. వాణిజ్య బ్యాంకుల్లో ఎలా ఉంటాయి నిధులు తెలుసుకున్నారు. వాణిజ్య బ్యాంకుల అప్పులు ఎలా ఇస్తాయి, సొమ్ము ఎలా వసూలు చేస్తాయి, ఇవన్నీ అర్థం చేసుకున్నారు కదా. చక్కగా పాయింట్లు రాసి మీ టీచర్లకి నోట్స్లో చక్కగా చూపించుకోండి. తెలియని విషయాలు వచ్చినప్పుడు చక్కగా రాసుకోవాలి. నెక్స్ట్ తరగతిలో మిగతా విషయాల్ని వివరంగా తెలుసుకుందాం. నమస్తే.